60 సంవత్సరాల ఆంధ్ర వలస పాలన కింద నలిగిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు రావాలి, మా తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలి, నీళ్లు నిధులు నియామకాలు అన్ని కూడా మా సొంతం కావాలి, మా ఆత్మగౌరవం మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి అని 60 సంవత్సరాల కొట్లాడిన వేలాది మంది అమరులైన తెలంగాణ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, అది పోయింది. దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు, అది పోయింది. ఏది చేయలేదు. కానీ వాళ్ళ ఇల్లు మొత్తం కూడా వాళ్ళు వాళ్ళ చుట్టాలు నిండుగా తెలంగాణను ఉన్న పదవులన్నీ కూడా దాచుకొని దర్జాగా తెలంగాణను ఒక మడుగు చేశారు, బురద మడుగు చేశారు దాన్ని. కానీ ఇవాళ ప్రకృతి విలేతాడని చేస్తే వరదలు వస్తాయి. ఎందుకు రావు? తప్పకుండా వస్తాయి. దాన్ని పరిరక్షించడానికి ఆ వరదలకు గురైన ప్రజలు ఎవరైతే ఉన్నారో మెదక్ కానీ, కామారెడ్డి కానీ, ఆదిలాబాద్ కానీ, ఇవన్నీ కూడా సిద్దిపేట ఏరియా కానీ వరదలు వచ్చినాయి. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం నిర్లక్ష్యమైందని. మరి పడనాడు నువ్వు పోలే సిద్దిపేటకు కనుక అర్థం పర్థం లేకుండా ప్రజలకు ఏం తెలియదు, మేం చెప్పిందే నిశ్చితాంతం అనుకొని, మేం చెప్పిందే నిజం అనుకొని నమ్మబలికే రోజులు పోయినాయని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇవాళ అక్కడ వరదలు వచ్చి అతలాకుతలం అవుతుంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క, తర్వాత దావర్ రామనరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రులు మొత్తం కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఇవాళ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చేయాలని